Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మిథున్ రెడ్డి కోసం ఢిల్లీకి సిఐడి. ఏపీ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ ముఖ్య నేతలపై గురిపెట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో పలువురు ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ పైన విచారణ చేస్తున్న సిఐడి ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కోసం ఢిల్లీ చేరుకుంది. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు మిథున్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన మరుసటి రోజునే సిఐడి రంగంలోకి దిగడం ఢిల్లీలో తాజా పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి. లిక్కర్ కేసులో వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. లిక్కర్ స్కామ్లో మిథున్ పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సిఐడి ఇప్పటికే పలువురిని విచారణ చేసింది. మాజీ ఏపీ బీసీఎల్ ఎండీ వాసుదేవ్ రెడ్డి విచారణ సమయంలో మిథున్ రెడ్డి ప్రమేయం గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారని భావించిన మిథున్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవని తెలిపింది. ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారి కూడా తన ముందున్న సమాచారం సరైనదా కాదా అని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది. లిక్కర్ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఈ దశలో అరెస్టు చేస్తారనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత లేదని పేర్కొంది. పోలీసుల చర్యలపై ఏమైనా అభ్యంతరం ఉంటే చట్టపరంగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించేందుకు పిటిషనర్కు వెసులుబాటు ఇచ్చింది. ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేరిస్తే కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం ముందు నోటీసులు ఇచ్చేలా సిఐడిని ఆదేశించాలన్న సీనియర్ న్యాయవాది అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇప్పటికే వైసీపీలో కీలకంగా పనిచేసిన విజయసాయిరెడ్డి సైతం లిక్కర్ స్కామ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో అవసరమైతే మరింత సమాచారం ఇస్తానని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు ఢిల్లీలో ఏపీ సిఐడి బృందాలు చేరాయనే సమాచారం సంచలనంగా మారుతోంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిన మరుసటి రోజునే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చగా మారుతోంది. మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారనే సమాచారం సిఐడి బృందాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వ్యవహారాలను ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందించారు. ఈడీ సైతం జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు సిఐడి ఎంపీ మిథున్తో పాటుగా వైసీపీ నేతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.